యేసుక్రీస్తు పాపులతో పాటు కూర్చొని భోంచేస్తూ ఉంటే, ఏమిటి సుంకరులతో కూర్చున్నాడే, పాపులతో కూర్చున్నాడే, వాళ్ళతో కూర్చుని భోంచేస్తున్నాడే అని చెప్పి వాళ్ళు లోపల సనుగుకుంటూ ఉన్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ఉపమాన రీతిగా వారితో ఈ వాస్తవాలు చెప్పాడు. ఏమిటట ఉపమానం? 4వ వచనం, ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? యేసుక్రీస్తుకున్న ప్రత్యేకత, క్రైస్తవ విశ్వాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు? సాధారణంగా మనుషులు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తారు. మీరు మన ప్రపంచంలో ఉన్న అనేక విశ్వాసాలు చూడండి, విభిన్నమైన విశ్వాసాలు ఉన్నాయి కదా. ఉన్నటువంటి విభిన్నమైన అనేక విశ్వాసాల్లో సహజంగా మనకు కనిపించేది ఏమిటంటే, మనుషులు దేవుడు ఎక్కడున్నాడా అని చెప్పి వెతుక్కుంటూ దేవుని దగ్గరికి వెళ్తారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క విశ్వాసము, అలాగే ఒకే ఒక్క లోకరక్షకుడు నశించిపోయిన మనుషుల్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత. 100